పాపం ప్రతాప్. ఫస్ట్ హాఫ్ వరకు పాపం ప్రతాప్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ కి పాపం ఆడియన్స్ అనిపిస్తుంది. లీడ్ యాక్టర్ గా తిరువీర్కిది థర్డ్ మూవీ. మసూద్ అలా యాక్ట్ చేశారు. తర్వాత ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఈ మూవీలో లీడ్ గా చేశారు. మినిమం గ్యారంటీ మూవీస్ తీస్తారు, స్క్రిప్ట్ సెలక్షన్ కూడా బాగానే ఉంటుంది అనే పాజిటివిటీ నాకైతే ఉంది. అయితే ఇప్పుడు ఆయన యాక్ట్ చేసిన మూవీ పాపం ప్రతాప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూట్ అయి ఉన్న స్టోరీ. మరి మూవీ ఎలా ఉంది అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సీతారామపురం అనే విలేజ్ లో స్టార్ట్ అవుతుంది మూవీ. ప్రతాప్ ఇంకా బుజ్జమ్మ ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. ప్రతాప్ వాళ్ళ ఫాదర్ వీరయ్యకి ఇష్టం లేకపోయినా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. కానీ 3 days తర్వాత పంచాయతీలో బుజ్జమ్మ ప్రతాప్ మీద ఒక ఎలిగేషన్ వేస్తుంది. అసలు ప్రతాప్ కున్న ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా డిటెక్ట్ చేశాడు, ప్రతాప్ కున్న ప్రాబ్లం సాల్వ్ అయిందా, తర్వాత ఏం జరిగింది, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. బేసిక్ గా ఎలాంటి సినిమా అయినా ప్రమోషన్స్ చేసేటప్పుడు మన మూవీలో ఉన్న కంటెంట్ ఏంటి, దాన్ని మనం పబ్లిక్ లోకి ఎలా తీసుకుని వెళ్తున్నాం అనే పాయింట్ మీద ఫోకస్ చేయాలి. బికాజ్ మీ మూవీలో కంటెంట్ ఒకటి ఉంచుకొని ప్రమోషన్స్ టైంలో వేరేలా ప్రొజెక్ట్ చేస్తే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ ఇలా ఉంటుంది అనే ఒక ఐడియా సెట్ అవుతుంది. తీరా మూవీ చూడడానికి వెళ్ళాక ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లోకి వెళ్తారు. ఇది ఎప్పుడూ ఒక రాంగ్ స్ట్రాటజీ. లేదా అసలు ఏం రివీల్ చేయకుండా అయినా రిలీజ్ చేయాలి. కానీ మూవీ టీం చేసిన ప్రమోషన్స్ చూసి మూవీలో ఉన్న కంటెంట్ చూసాక కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఒకలా ఉన్న మూవీ ఇంటర్వెల్ కి ఇంకో లెవెల్ కి వెళ్తుంది. ఇక్కడ నుంచి అసలు పాయింట్ రివీల్ అవుతుంది. పోనీ పాయింట్ రివీల్ అయ్యాక సీరియస్నెస్ ఏమైనా బిల్డ్ అయిందా అంటే అది కూడా లేదు. వీళ్ళు రివీల్ చేసిన పాయింట్ కూడా అంత రీజనబుల్ గా అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కానీ అవి రీచ్ అవడమే కొంచెం కష్టమైపోయింది. సమ్ టైమ్స్ ఎందుకు ఈ క్యారెక్టర్ కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎలాగో ఒక డిజార్డర్ పెట్టారు, దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేసే ఫ్లాష్ బ్యాక్ కానీ ప్రెసెంట్ డే సిచ్యువేషన్స్ కానీ క్రియేట్ చేసి ఉంటే కనెక్షన్ ఇంకా బెటర్ గా ఉండేది, కన్విన్సింగ్ గా కూడా ఉండేది. బేసిక్ గా స్టోరీ అనేది 90s లో జరుగుతుంది అనేలా ప్రొజెక్ట్ చేశారు, కానీ ఈ పాయింట్ ని కంప్లీట్ గా లైట్ తీసుకున్నారు. ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఖచ్చితంగా మిస్ అయింది. అన్నెసెసరీగా డ్రాగ్ చేస్తున్నట్టు ఉంటుంది. కామెడీ కూడా త్రూ అవుట్ క్యారీ అవ్వలేదు, అక్కడక్కడ అప్పుడప్పుడు అంతే. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ తిరువీర్ ట్రైడ్ హిస్ బెస్ట్. ప్రీవియస్ గా అతను చేసిన మూవీస్ లో ఎలాంటి యాక్టింగ్ అయితే ఉంటుందో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. పాయల్ రాధాకృష్ణ యాక్టింగ్ బాగానే ఉంది. ఈ క్యారెక్టర్ ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అజయ్ ఘోష్ గారి పర్ఫార్మెన్స్ ఒక పాయింట్ వరకు రీజనబుల్ గానే ఉన్నా తర్వాత అన్నెసెసరీ ఫీలింగ్ వస్తుంది. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే మ్యూజిక్ పర్లేదు, బీజిఎం కూడా ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ దుర్గా నరేష్ గారు కాన్ఫ్లిక్ట్ ని ఇంకొంచెం బెటర్ వేలో రాసుకోవాల్సింది, బెటర్ వేలో ప్రజెంట్ చేయాల్సింది. సో ఇంకా నా వరకు మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు, కన్విన్సింగ్ గా లేదు. సో మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.